Hello everyone. East Hyderabad's biggest and best villa development is finally here. Right now we're at APR Praveen's Golden Leaf project in Turkyamjal. ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్ గా తెలుసుకోవడానికి right now we have the director of APR Group, Praveen Reddy garu. So let's talk to him. Hello sir. Hi Andy. So I've been hearing a lot about this project. So మీ మాటల్లో ఈ గోల్డెన్ లీఫ్ ప్రాజెక్ట్ గురించి ఇన్ డీటెయిల్ గా చెప్పాలంటే అబౌట్ ద స్కేల్ అండ్ అబౌట్ వాట్ ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ వుడ్ యు సే? Yeah, this project APR Praveen's Golden Leaf is one of the prestigious project for APR Group. East లో మా మార్క్ చూపించుకునేలాగా మాకు ఇక్కడ ఛాన్స్ దొరికింది and we are proving that, and this project is right now called as the biggest and the best villa project of the East. And so best అనడానికి కూడా మన దగ్గర ఉన్న amenities కానీ ప్రైసింగ్ కానీ వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల people are calling it as the best. And this project is 548 3 BHK and 4 BHK duplex and triplex villas. 45 acres లో మనం డిజైన్ చేయడం జరిగింది మొత్తం ఈ విల్లాస్ కానీ ఎమ్యూనిటీస్ కానీ, అండ్ వీ హ్యావ్ స్కూల్ విత్ ద కమ్యూనిటీ యాజ్ వెల్. నైస్. అండ్ సార్ ఇప్పుడు మేజర్ యూఎస్పీస్ గురించి మాట్లాడితే ఎవరైనా కూడా ఒక ఐటీ ఎంప్లాయీ కానివ్వండి లేకపోతే సిటీలో వర్క్ చేస్తున్న ఎవరైనా కూడా అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే వాట్ వుడ్ యు సే? మీకు వాట్ ఎవర్ ద రీజన్ మైట్ బి, అంటే ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఎందుకు కావాలి అనే దానికి అంటే వేరియస్ ఫ్యాక్టర్స్, ఎంతలో కావాలి లేకపోతే ఎక్కడ కావాలి, బేసిక్లీ లైక్ మాకు ఆ లొకేషన్లో ఇష్టం, మాకు ఆ ప్రైస్ బడ్జెట్ ఉంటుంది అని అంటారు. సో అట్లా అన్ని బడ్జెట్ అంటే ఇప్పుడు బడ్జెట్ వచ్చేసి ప్రైస్ రేంజ్ చూస్తే 1.5 to 3 crores ప్రైస్ రేంజ్, అండ్ లొకేషన్ చూస్తే 5 minutes యాక్సెసిబిలిటీ టు ఓవర్ ఎగ్జిట్ నెంబర్ 12 ఆర్ మన నాగార్జున సాగర్ హైవే, ఎల్బీ నగర్కి 15 minutes దూరం. సో అలా మెట్రో కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ లేకపోతే అప్కమింగ్ డెవలప్మెంట్స్ కానీ అన్ని హార్డ్లీ 10-15 minutes డ్రైవ్, అండ్ ఎయిర్పోర్ట్ ఇస్ హార్డ్లీ 20-25 minutes డ్రైవ్. సో అట్లా లొకేషన్ వైజ్ చూసినా, ప్రైస్ వైజ్ చూసినా, ఎమ్యూనిటీస్ వైజ్ చూసినా అన్నిటికీ కేటర్ చేసే ప్రాజెక్ట్ APR Praveen's Golden Leaf. That is why it is known as the best. For sure. Best of the East. అండ్ సార్ యూనిట్ సైజెస్ గురించి మాట్లాడితే రైట్ నౌ ఇక్కడ ఏ యూనిట్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి? ఇక్కడ మనకి 150 నుంచి 300 square yards వరకు ఉన్నాయండి. అంటే బిల్డప్ ఏరియా మనకి 1900 square feet నుంచి లైక్ 4000 square feet వరకు ఉంది. అండ్ సార్ ఇప్పుడు ఇవి ట్రిప్లెక్స్ అండ్ డూప్లెక్స్ విల్లాస్ అన్నారు కదా, ఎస్. ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్ యూనిట్స్ ఏమున్నాయి? అంటే మిక్స్చర్ ఉన్నాయండి, అంటే కొన్ని డూప్లెక్స్లు ఉన్నాయి, కొన్ని ట్రిప్లెక్స్లు ఉన్నాయి. అంటే వీ హ్యావ్ సోల్డ్ అరౌండ్ 60% ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇస్ ఆల్రెడీ సోల్డ్ అవుట్. లైక్ రిమైనింగ్ ఒక మనకి హార్డ్లీ లైక్ 130 విల్లాస్ మాత్రమే ఉన్నాయి. సో ఈ 130లో కొన్ని డూప్లెక్స్లు కొన్ని ట్రిప్లెక్స్లు ఉంటాయి. అండ్ సార్ ప్రైస్ అప్రిసియేషన్ గురించి మాట్లాడుకుంటే, బికాస్ ఈస్ట్ హైదరాబాద్ ఇస్ ఆల్సో గ్రోయింగ్ కదా, లాట్ ఆఫ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అవుతున్నాయి. సో ఇప్పటి నుంచి అంటే ఇప్పుడు పర్చేస్ చేసుకునే బయర్ నెక్స్ట్ 5 years లో ఎలా ఉండబోతుంది అప్రిసియేషన్? అంటే దిస్ ఈస్ ద రైట్ ఆపర్చునిటీ అండ్ వీ ఫీల్ అండి. సి యాజ్ ఎ బిల్డర్, ఇప్పుడు నేను కూడా ఒక ఇన్వెస్టర్ టైపే. నేను ప్రాజెక్ట్ చూస్తున్నా అంటే నాకు ఎక్కడ కమర్షియల్గా వర్కౌట్ అవుతుందో, డిమాండ్ ఎక్కడుందని నేను చూసుకుంటా. సో ఇంతకుముందు నేను ఈస్ట్ హైదరాబాద్లో ఒక ప్రాజెక్ట్ కన్నా ఎక్కువ చేయొద్దు అనే మైండ్ సెట్ ఉండేది. కాకపోతే ఈ రోజు ఉన్న డిమాండ్ చూసేసరికి మాకు ఇప్పుడు రైట్ నో వీఆర్ కమింగ్ అప్ విత్ వన్ మోర్ ప్రాజెక్ట్ ఇన్ ది ఈస్ట్, లైక్ చర్లపల్లి ప్రాజెక్ట్ కానీ ఇంకేమన్నా ల్యాండ్స్ ఉన్నాయో ప్రొక్యూర్ చేయడానికి కానీ వీఆర్ సీయింగ్, బికాస్ ద డిమాండ్ ఇన్ ద ఈస్ట్ ఇస్ నాట్ రికగ్నైజ్డ్ టిల్ నౌ. సో ఆఫ్టర్ డూయింగ్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు తెలిసి మేము వీఆర్ అగ్రెసివ్ ఇన్ ప్రొక్యూరింగ్ ల్యాండ్స్ ఇన్ ద ఈస్ట్. నెక్స్ట్ 5 years లో ఇఫ్ యూ ఆస్క్ మీ దట్ ప్రైస్ అప్రిషియేషన్ కానీ లేకపోతే ల్యాండ్ ప్రైజెస్ కానీ ఎట్లా ఉంటాయంటే కంపేర్డ్ టు ద వెస్ట్, ఈస్ట్ విల్ హ్యావ్ ఏ అప్పర్ హ్యాండ్. బికాస్ మనం అప్కమింగ్ డెవలప్మెంట్స్ చూసినా, గవర్నమెంట్ సపోర్ట్ చూసినా ఆర్ వాళ్ళ విజన్ చూసినా సరే మొత్తం ఇట్ ఈస్ టువర్డ్స్ ఈస్ట్ ఆర్ సౌత్ ఈస్ట్ కంపేర్డ్ టు ద వెస్ట్. సో అట్లా మనకి ఇక్కడ రాబోయే ప్రాజెక్టులు లేకపోతే ఇక్కడ ఉన్న డిమాండ్కి ఈస్ట్ ఇస్ హ్యావింగ్ ఏ అప్పర్ హ్యాండ్ అండ్ దట్ అడ్వాంటేజ్ ఆల్సో. అండ్ యాజ్ వీఆర్ దేర్ వీఆర్ హ్యావింగ్ దట్ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అని వీ ఫీల్. అండ్ సార్ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పొజిషన్ ఎప్పుడు ఉంటుంది కస్టమర్స్ కి? పొజిషన్ ఆల్రెడీ ఇప్పుడు మేము స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఇట్స్ ఆల్రెడీ రెడీ టు మూవ్ ఇన్ స్టేటస్. కొంతమంది ఫ్యామిలీస్ ఉంటున్నారు, కొంతమంది ఇంటీరియర్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో మోస్ట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ 100 families టు బి మూవ్డ్ ఇన్ బై కమింగ్ జూన్. So this is ready to move in already. Okay. And sir ఇప్పుడు రెడీ టు మూవ్ ఇన్ అంటున్నారు కదా, ఎవరైనా రెడీ టు మూవ్ ఇన్ విల్లాస్ ఆర్ ఫ్లాట్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి న్యాచురల్లీ? So one major advantage is ఇప్పుడు ఎనీ ప్రాజెక్ట్ ఆర్ ఎనీవేర్ ఇన్ హైదరాబాద్, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఎక్కడన్నా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నదానికి రెడీ టు మూవ్ ఇన్కి ఏంటి అంటే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంటే మీరు ఈఎంఐ పే చేయాలి, మీరు ఇంటికి రెంట్ పే చేయాలి. మధ్య తరగతి వాడికి రెండు బోన్ చేయాలంటే బర్డెన్ అయిపోతుంది. సో రెడీ టు మూవ్ వల్ల అడ్వాంటేజ్ అదే, మీరు ఇప్పుడు రెంట్ కట్టే ఇంట్లో దాని బదులు ఈఎంఐ కట్టొచ్చు, అండ్ ఇదే ఇంట్లో మీరు హ్యాపీగా మీ సొంత ఇంట్లో మీరు పీస్ఫుల్గా మీ ఫ్యామిలీతో ఉండొచ్చు.
Correct. So yeah. And sir, amenities గురించి మాట్లాడితే what are the major amenities that customers are getting over here? ఆబ్వియస్లీ ఫస్ట్ ఎమ్యూనిటీ వుడ్ బి స్కూల్, ఎందుకంటే ఇంటి పక్కన స్కూల్ ఉండడం అనేది ఇట్స్ అ మేజర్ ఎమ్యూనిటీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ స్కూల్ వచ్చేసి మనకి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ జిమ్ కావచ్చు, లేకపోతే గజీబోస్, యాంఫీ థియేటర్, క్రికెట్ నెట్స్ కావచ్చు, ఇట్లాంటి ప్లే కోర్ట్స్ అన్నీ కూడా వీ హ్యావ్ గివెన్. అంటే మేము ముందే ఈ ప్రాజెక్ట్ మేము పర్మిషన్స్కి అప్రూవల్స్కి వెళ్ళక ముందే మా ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్తో కూర్చొని మేము డిస్కస్ చేసింది మా కస్టమర్స్ అందరికీ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్కి ఫెసిలిటేట్ చేసేలాగా ఉండాలి, దానికి తగ్గట్టుగా ఒక థీమ్డ్ పార్క్స్ కానీ ల్యాండ్స్కేపింగ్ కానీ డిజైన్ చేసి ఇవ్వమన్నాం. ఓకే సార్. అండ్ సార్ అప్రూవల్స్ గురించి మాట్లాడుకుంటే రైట్ నౌ ఏమేమి అప్రూవల్స్ ఉన్నాయి ప్రాజెక్ట్కి? మనకి హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందండి, హెచ్ఎండిఏ ఉంది, రెరా అప్రూవల్ ఉంది. అండ్ బ్యాంక్స్ విషయంలో దిస్ ప్రాజెక్ట్ ఇస్ అప్రూవ్డ్ బై ఆల్ ద మేజర్ బ్యాంక్స్. ఓకే. అండ్ సార్ ఇప్పుడు బ్యాంక్ అప్రూవల్స్ అన్నారు కాబట్టి పేమెంట్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి కస్టమర్స్కి? పేమెంట్ ప్లాన్ బేసిక్గా కస్టమర్ హ్యావ్ టు పే, అంటే స్టాండర్డైజ్ ప్లాన్ అయితే 20-80 ఉంటుందండి. 20% కస్టమర్ హ్యాస్ టు పే అండ్ 80% అనేది బ్యాంక్ లోన్ ఇస్తుంది. బట్ వాళ్ళ ఎలిజిబిలిటీ ఇంకొంచెం ఎక్కువ వస్తుందంటే మన క్యాటే బిల్డర్ కింద మనకు 90% ఎలిజిబిలిటీ కూడా ఉంది. సార్ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ద లాట్ ఆఫ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఆర్ కమింగ్ అప్ కదా చుట్టుపక్కల అంతా కూడా. సో హౌ డూ యూ థింక్ అది ప్రాజెక్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది అని? అంటే అదొక అడ్వాంటేజ్ అండి, ఇంపాక్ట్ అనే దానికన్నా యాడెడ్ అడ్వాంటేజ్ అది. సో మనకి ఇప్పుడు విల్లాస్ అన్నీ కూడా మేము ఫస్ట్లో అమ్మిన రేటు ఈ రోజుకి అమ్మిన రేటుకి డిఫరెన్స్ ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పటివరకు వచ్చిన దానికన్నా ఇప్పుడు ఇవన్నీ ప్రతి ఒక్క ఇప్పుడు డెవలప్మెంట్ జరిగే కొద్దీ ఎస్ఎఫ్టీ ప్రైస్ మారిపోతూ ఉంటుంది అన్నమాట, డిమాండ్ పెరుగుతుంది కదా. ఇప్పుడు ఇన్వెస్టర్స్ కూడా ఇప్పుడు ఎక్కువ ఇటు సైడ్ ఈస్ట్ వైపు ఫోకస్ చేయడం కానీ, లేకపోతే ఇప్పుడు రెడీ టు మూవింగ్కి వచ్చేసరికి ఇప్పుడు జెన్యున్గా ఎండ్ యూజర్ వచ్చి కొనడం కానీ, వీటన్నిటి వల్ల ఇప్పుడు ప్రైస్ కూడా అప్రిషియేట్ అవుతూనే ఉంది. సార్ అండ్ ఆర్ఓఐ కూడా ఎక్కువ ఉంటుంది అంటారా ఫ్యూచర్లో? డెఫినెట్గా ఫ్యూచర్లో ఇప్పుడు 1.5 crore అనేది ఇప్పుడు మీరు అపార్ట్మెంట్తో కంపేర్ చేసుకుంటే అపార్ట్మెంట్స్ మీకు సిటీలో ఇటువైపు అన్న వారి దగ్గరలో 1 crore లేకుండా రావట్లేదు. అలాంటిది విల్లా 1.5 crore వస్తుంది అంటే ఇంక్లూడింగ్ విత్ ఆల్ దీస్ ఎమ్యూనిటీస్ కానీ, స్కూల్ కానీ, రోడ్ యాక్సెస్ కానీ, ఇలాంటి లొకాలిటీలో మీరే ఆలోచించండి. 1.5 ఇస్ ద స్టార్ట్ టుడే. రేపు డౌన్ ద లైన్ 5 years ఈ 1.5 2 అవుద్దా, 3 అవుద్దా, 4 అవుద్దా అనేది ఇంకా అది మనం చెప్పలేము. సో సార్ ఐ నోన్ అ లాట్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఫైనలీ మీరు ఎండ్ యూజర్కి ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే వాట్ వుడ్ యు సే? ఒకటి అంటే మీరైనా నేనైనా ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ గోయింగ్ టు అవర్ హోమ్. సో మార్కెట్ ఎట్లా ఉన్నా లేకపోతే ఎలాంటి మన చుట్టుపక్కల కండిషన్స్ ఎట్లా ఉన్నా సరే డిమాండ్ ఫర్ హోమ్ విల్ నెవర్ గో డౌన్, ఇట్ విల్ ఆల్వేస్ ఇంక్రీజ్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజుల్లో ఒక ఇల్లు కొనాలి అంటే మార్కెట్ బాగున్నప్పుడు కొందాం, లేకపోతే ఇప్పుడు ఎందుకు నెక్స్ట్ ఇయర్ కొందాం, ఆ తర్వాత ఇయర్ కొందాం, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే కొందాం, ఇట్లా ఆలోచిస్తున్నారు. అంటే డెసిషన్ అంటే ఇల్లు కావాలి, బట్ ఎప్పుడు కొనాలి అనేది మార్కెట్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో అట్లా కాకుండా నేనేమంటా అంటే జనాలందరికీ ఇప్పుడు ఇల్లు డిమాండ్ అనేది ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి మొదట. ఎందుకంటే మార్కెట్ ఏదైనా కరెక్షన్ జరుగుతున్నప్పుడే అది ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఇమీడియట్గా మనం డెసిషన్ తీసుకోగలిగితే అది మీకు ఒక అడ్వాంటేజ్ అవుతుంది. కానీ దానివల్ల మనకేదో ఇరుక్కుపోతామనో లేకపోతే రేట్లు తగ్గిపోతాయనో ఇవన్నీ అయితే కాదు. అండ్ ఈరోజు ఉన్న సినారియోకి మనం మాట్లాడుకున్నట్టయితే వార్ జరుగుతుంది. ఈ వార్ వల్ల మాకు కన్స్ట్రక్షన్ కాస్ట్ అన్నీ పెరుగుతుంది రోజు రోజుకి. ఒకటి టైల్స్ కానీ, పెయింట్ కానీ, రేపు అంటే డౌన్ ద లైన్ ఒక 3-4 monthsలో అన్ని ఆల్ మెటీరియల్స్ ప్రైస్ కూడా పెరుగుతుంది. ఆ ప్రైస్ పెరిగిందంటే ఆబ్వియస్లీ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది. కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిందంటే కస్టమర్ ఈరోజు 1.5 crore కొనేది రేపు 1.60 crore 70 lakhs కొనాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్న ప్రైస్ అయితే దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద క్లయింట్స్. అండ్ ఇంకోటి ఇల్లు ఎందుకు ఏ రోజన్నా ఇల్లు కావాలి అంటే ఇమీడియట్గా డెసిషన్ ఎందుకు తీసుకోవాలంటే రేపన్నాడు మనకేం జరుగుతుందని మనకే తెలియదు. బికాస్ నెక్స్ట్ సెకండ్ అనేది నో వన్ కెన్ ప్రెడిక్ట్. సో ఇప్పుడు ఒక ఫ్యామిలీ సెక్యూరిటీ ఇస్ ద అట్మోస్ట్ థింగ్ ఒక మిడిల్ క్లాస్ వర్కింగ్ వ్యక్తి ఆలోచించేది. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ పిల్లల బర్త్డేకి మీరు సైకిల్ కొనిచ్చారా లేకపోతే ఇది కొనిచ్చారా, వాటన్నిటికన్నా కూడా ఆ ఖర్చులన్నీ తగ్గించుకొని ఒక ఇల్లు కొనివ్వండి. ఇల్లు కొనిస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఈరోజు ఒక కుటుంబానికి ఆధారంగా ఒక అతను ఉన్నాడు, ఆయన ఉన్నా లేకపోయినా పని చేస్తున్నా పని చేయకపోయినా ఆ ఇల్లు కాపాడుతుంది వాళ్ళ ఫ్యామిలీ. కోవిడ్ తర్వాత అలా కొన్ని 100 కుటుంబాలకి అలా జరిగింది. ఇది నాకే తెలుసు, కొంతమంది నాకు వచ్చి చెప్పుకున్నారు ఈ ఇల్లు మమ్మల్ని కాపాడింది సార్ అన్నట్టు. సో ఈ ఇల్లు కావాలి అనే కోరిక ఉన్న వాళ్ళకి మార్కెట్ బట్టి ఉండొద్దండి. ఎప్పుడైనా మార్కెట్ అనేది సెకండరీ అవ్వాలి.
ఇంటి రిక్వైర్మెంట్ ఎప్పుడు మీకు అంటే ఓ 10 ప్రాజెక్టులు చూసుకున్నా 10లో ఏది అనేది ఇమీడియట్గా తీసుకోండి, కానీ పోస్ట్పోన్ చేయొద్దు అనేది నా సజెషన్. అండ్ మా దగ్గరికి ఈ ప్రాజెక్ట్కి వచ్చేస్తే ఏపీఆర్ ప్రవీణ్స్ గోల్డెన్ లీఫ్ అనేది ఇప్పటివరకు మీ అందరికి చెప్పినట్టే లొకేషన్ వైజ్ కానివ్వండి, లేకపోతే ఎమ్యూనిటీస్ వైజ్ కానీ, ప్రైస్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడున్న స్టేజ్గా వచ్చి రెడీ టు మూవ్ ఇన్. సో ఈ స్టేజ్లో ఉంది కాబట్టి, ఇవన్నీ సౌకర్యాలతో ఉంది కాబట్టి, మీరు దయచేసి నా రిక్వెస్ట్ అయితే ఒక్కసారి వచ్చి మీరు మా ప్రాజెక్ట్ విజిట్ చేయండి. మీకే అర్థమవుతుంది ఇక్కడ ఎందుకు తీసుకోవాలి అనేది. ఒకసారి విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ షూర్ ప్రాజెక్ట్ చాలా బాగుంది. ఇట్స్ వెరీ పీస్ఫుల్ అండ్ చాలా మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీతో కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ది ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ.